జీవుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరొకసారి మీతో కలిసి దేవుడి మాటలు ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవుని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఈ రోజున ఒక అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. అది యవ్వనస్తులకి చాలా ప్రాముఖ్యమైనది, లేదా పెద్దవారికి కూడా చాలా అవసరమైందని నమ్ముతున్నాను. ఈ అంశం యొక్క ఉద్దేశం ఏంటంటే, నీకు వయసు వచ్చిందా? ఏంటండి అలా అడుగుతున్నారు? నాకు వయసు వచ్చింది కదా, నాకు 18 సంవత్సరాలు వచ్చింది, 20 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చింది. వయసు అయిపోతుంది కదండి. వయసు నీ జీవితంలో ఇంచు ఎదుగుతుంది కదా, చాలా సంతోషకరం. అయితే ఒక మాట ధ్యానం చేయాలి. నేటికి చాలామంది వయసు వస్తున్నప్పుడు కూడా, పెద్దవారు అవుతున్నప్పుడు కూడా, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా చిన్న పిల్లలాగానే ప్రవర్తిస్తున్నారు. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నారు. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించుతిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని. అంటే ఆయన ఒకప్పుడు పిల్లవాడి వయసు ఉండేటప్పుడు పిల్లవాడిలా ఆలోచించాడు, పిల్లవాడిలా అల్లరి చేశాడు, పిల్లవాడిలాగే తన ప్రభావము, తన ప్రవర్తన అంతా జీవిస్తున్నాడు. కొన్ని సందర్భాలు పిల్లలు కొన్ని పొరపాట్లు చేస్తున్నా సరే మనం చూసి చూడలేట్టు వదిలేస్తుంటాం. వాళ్ళు అల్లరి చేస్తున్నా కొన్నిసార్లు చూసి చూడలేట్టు వదిలేస్తుంటాం. కొన్నిసార్లు వారు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరితో వాళ్ళతో వీళ్ళతో చిన్న చిన్న గొడవలు పెట్టుకున్న పిల్లోడండి, తెలియక చేసి నేను వదిలేసండి అని మనం మాట్లాడుతుంటాం. అందుగురించి పౌలు గారు అంటారు, నేను ఒకప్పుడు పిల్లవాడిని వలె ఇప్పుడు యవ్వనస్తుడిగా మారాను, పెద్దవాడు అవుతున్నాను కనుక పిల్లవాడి చేష్టలు నేను చెయ్యట్లేదు. అంటే తన ఆలోచన, పెద్దవాడయ్యాను, పెద్దవాడి వలె ఆలోచించుతున్నాను, పెద్దవాడి వలె తలస్తున్నాను, పెద్దవాడి వలె యోచిస్తున్నాను అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. అందుగురించి ఈ మాట గురించి ఆలోచన చేస్తే హెబ్రీ పత్రికలో మరొక మాట 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. 5:14 మనం చదువుకున్నట్లయితే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును అని కనబడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమని అర్థమవుతుందంటే, ఒకవేళ వయసు వచ్చిన వారు అభ్యాసం చేయాలి, వారు కార్యసిద్ధి చేయాలి. నాకు వయసు వచ్చింది, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఒక స్థితిలోకి వెళ్ళాను, లేదంటే ఇప్పటివరకు నేను టీనేజ్ ఇంకా రాని స్థితిలో ఉన్నాను, నన్ను ఎవరు గుర్తించరు. టీనేజ్ 13, 14, 15, 13 దాటినప్పటి నుంచి కూడా టీనేజ్ యవ్వన ప్రాయంలో అడుగుపెట్టాను. ఇప్పుడు నేను అభ్యాసం చేయాలి, నాకు నేను కానీ అభ్యాసం చేసుకోవాలి అనే ప్రేరేపణ కలిగి ఉండాలి. వయసు వచ్చినవాడు బలమైన ఆహారము తినాలి, వయసు వచ్చినవాడు సాధకము చేయాలి. ఈ సాధకము చాలా ప్రాముఖ్యమైనది కదండి. సాధకం అంటే వ్యాయామం. నీకు నువ్వు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించే. ఈ విషయంలో పౌలు గారు అంటారు, తన ఇష్టమైన తిమోతి దగ్గరికి వచ్చి, తిమోతి ఇప్పుడు నువ్వు సాధకము చేయాలి, ఏ విషయం సాధకం చేయాలని తిమోతి గారు ఆలోచన చేస్తున్నప్పుడు పౌలు గారు 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో తిమోతిని పౌలు గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే, తిమోతి ఇంతవరకు నువ్వు పిల్లవాడిగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీకు వయసు వచ్చింది, ఒక యవ్వన ప్రాయంలోకి వెళ్ళావు కనుక నీకు నువ్వు ఏ విషయంలో సాధకం చేయాలని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చదివితే, నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ తిమోతితో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. తిమోతి, ఇదిగో నీవు ఎంతవరకు బాల్య దశ నుంచి యవ్వన దశలోకి వచ్చావు కనుక నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను తృణీకరింపనీయకము. ఏట యవనస్తుడు ఎలాంటోడు, ఏంటి యవనస్తురాలు ఇంత చెడ్డదాయా
అనేటటువంటి పేరు మచ్చ నీ మీద రానివ్వకు. కనుక నీ యవ్వనములో ఏ విషయంలో కూడా నిన్ను ఎవ్వరు వేణిపెట్టి చూపించి కూడా జాగ్రత్తగా ఉండు. మరి ఏ విషయంలో యవ్వనస్తుడు వయసు వచ్చిన వాడు జాగ్రత్తగా ఉండాలంటే మాటలో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, చూపులో ఉండాలి, ఆలోచనలో ఉండాలి, నడకలో ఉండాలి. అన్ని విషయాల్లో కూడా యవ్వనస్తుడు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నీకంటే నీ కింద తమ్ముళ్ళు ఉన్నారు కదా, వారు నువ్వు మాదిరికరంగా ఉన్నావా? నీకంటే చెల్లెలు ఉన్నారు కదా, నీ చెల్లెలకు నువ్వు మాదిరికరంగా ఉన్నావా? లేదా ఒక తల్లిగా నువ్వు ఉంటే నీ బిడ్డలకు నువ్వు మాదిరికరంగా ఉన్నావా? ఈ మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నీవు ఒక అన్నగా ఉన్నావు, నీ కింద ఒక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఒకవేళ అన్నగా నువ్వు ఉంటే నీవే చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేసుకుంటూ, చిరిగిపోయిన టీషర్ట్లు వేసుకుంటూ, హెయిర్ ఎంతవరకు పెంచి రకరకాల పిచ్చి పిచ్చిగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ బయట తిరుగుతుంటే నీ తమ్ముళ్ళు నిన్ను చూసి వెంబడించరా? ఒకవేళ అక్కగా నువ్వు ఉంటే నిన్ను చూసి నీ చెల్లెలు వెంబడించరా? ఆలోచించే. నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నేను తృణీకరింపనీక నీకు నీవే జాగ్రత్త పడవలసినటువంటి సమయం వచ్చింది, వయసు వచ్చింది. ఆలోచించే. ఇదే సందర్భంలో ఒక యవనస్తుడు, ఒక వయసు వచ్చిన యవనస్తుడి గురించి ఒక సందర్భం కనబడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు, కళ్ళు లేకుండానే జీవించాడు. పుట్టినప్పటి నుంచి కూడా మరి కళ్ళు లేకుండా తన ప్రవర్తన, తన జీవితాన్ని కొనసాగించాడు. ఇంతలో ఆయన చూపు పొందుతాడు. ఆ యవనస్తుడు చూపు పొందుతాడు. చూపు పొందిన పరిస్థితులు కొంతమంది వీడు మొన్నటి వరకు చూపు లేకుండా జీవించాడు కదా, వీడు మొన్నటి వరకు ఎవరిని చూడకుండా బ్రతికేశాడు కదా, ఇంతకు వీడు ఎలా చూపు పొందాడో పదండి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అడుగుతామని యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనకు ఆ వచనాలు కనబడుతున్నాయి. చూడండి ఒకసారి 20వ వచనాన్ని. ఇప్పుడు వీడు ఎలాగ చూచున్నాడో ఎరుగము, ఎవడు వీడి కన్నులు తెరుచునో అది మేము ఎరుగుము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. ఇక్కడ ఈ అధ్యాయంలో వయసు వచ్చినవాడు అనే మాట ఎందుకు మనకు కనబడుతుంది? ఆ మాట ఎవరు పలికారంటే స్వయాన వారి తల్లిదండ్రులే ఆ మాట చెప్తున్నారు. కొంతమంది పరిసయ్యులు వారి దగ్గరకు వచ్చి, మరి ఎవరు ఈ గుడ్డివాడిని బాగు చేశారు, ఎవరిని స్వస్థపరిచారు అని వాళ్ళ తల్లిదండ్రులు నిలదీసి అడుగుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట, వాడు చిన్న పిల్లవాడు కాదండి, వాడు వయసు వచ్చినవాడు, వాడికి వాడే జవాబుని చెప్పగలడు అనేటువంటి మాట కనబడుతుంది. ఈ విషయాన్ని బట్టి మనం గుర్తించాలి. అదేంటంటే వయసు వచ్చిన వారు వారికి వారే సమాధానాన్ని చెప్పగలగాలి. అందుకని ప్రభుత్వం వారు మనకి ఒక వయసు వచ్చినప్పుడు ఓటుకు ఇస్తారు. అంటే నీకు నీవుగా వయసు వచ్చినప్పుడు నీవు నిర్ణయం తీసుకొని ఎవరికి ఓటు వేయాలో ఆ జ్ఞానం ఉంటుంది అనేటువంటి ఒక వయసు 18 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల వయసుని గుర్తించి ప్రభుత్వాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టే వయసు వచ్చిన వారికి వారే సమాధానాన్ని చెప్పగలగాలి. కనుక ఇక యవ్వన ప్రాయంలో బాల్యదశ విడిచి యవ్వన దశలోకి వచ్చిన వారు అందరూ కొంతమంది పెద్దవారు అయినప్పుడు కూడా వారు వయసును మర్చిపోయి చేస్తుంటారు. కనుక నువ్వు చేసే పని మన వయసుకు తగినట్లుగా ఉందా? మనం ప్రవర్తించే ప్రవర్తన మన వయసుకు తగినట్లుగా ఉందా? ఇంకా బాల్య దశలోనే మనం చేస్తున్నట్లుగా మన ప్రవర్తన ఉందా? ఒకసారి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం ఆలోచన చేయాలి, మనకు మనంగానే ప్రశ్నించుకోవాలి. అందు గురించి కదా మనము వయసు వచ్చిన వారు ప్రతిరోజు అభ్యాసము చేయాలి, వారికి వారే సాధకము చేయగలగాలి. ఈ మాటను బట్టి సాధకము ఇదే మాటను బట్టి నాకు ఒక ఉదాహరణ గుర్తుకొస్తుంది. ఒక వ్యక్తి రోజుకి దాదాపుగా 10-20 చెట్లు నరగలిగిన వ్యక్తి, అతని బలాన్ని చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. అరే ఇతనేంటి ఒక రోజులో 15-20 చెట్లు నరికేస్తున్నాడు, ఏంటి ఇతను ఇంత బలవంతుడా అని చాలామంది ఆశ్చర్యపోయాడు. కొన్ని రోజులు గడిచిన వెంటనే ఆయన ఊరికాన్ని మరొక ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మరలా తను ఆ పని చేస్తున్నాడు. తను మళ్ళీ చెట్లు నరుగుతున్నాడు. ఆయన చెట్లు నరుగుతున్నప్పుడు అక్కడ మరొక సంఘటన కనబడుతుంది. అదేంటంటే ఒక రోజులో 15 చెట్లు నరగలిగిన వ్యక్తి, ఒక చెట్లు 20 చెట్లు నరగలిగిన వ్యక్తి, ఆయన క్రమంగా నరికే విధానం తగ్గిపోయింది. అంత బలంగా నరికే వ్యక్తి ఇప్పుడు స్వయాన
5 చెట్లకి 3 చెట్లు, చివరికి ఒక చెట్టు కూడా రోజుకి నరకలేకపోతున్నాడు. అతను అనుకున్నాడు, ఇంకా నా బలం అయిపోయింది, నా శక్తి అయిపోయింది, ఒకప్పుడు నేను నరికినట్లుగా ఇప్పుడు నరకలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అనుకొని ఆ వ్యక్తి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అతను ఎందుకు నరకలేకపోతున్నాడో ఒక వ్యక్తి బాగా ఆలోచన చేసి, అయ్యా ఒకప్పుడు నువ్వు బాగా నరికేవాడు కదా, నరికినప్పుడు నువ్వు ఏ గొడ్డలు ఉపయోగించావంటే ఇదిగో పలానా గొడ్డలు ఉపయోగించానండి, సరే ఒక్కసారి ఆ గొడ్డలు నా దగ్గర తీసుకొనిరా అని చెప్పిన వెంటనే ఆ వ్యక్తి గొడ్డలు తీసుకుని వస్తే ఆ గొడ్డలి పదును అనేది చిన్నది కూడా లేదు. ఆ గొడ్డలంతా కూడా బాగా బండబారిపోయింది, అంటే దళసరైపోయింది. ఆ చెట్టు ఎంత కొడుతున్నా సరే అది చివరికి ఇరిగిపోవట్లేదు. కారణం ఏంటంటే ఆ గొడ్డలికి పదును పెట్టలేకపోయారు. ఈ రోజున అతనిలో బలం ఉంది, అతనిలో శక్తి ఉంది, కాకపోతే ఎందుకు చెట్టు నరగలేకపోతారంటే గొడ్డల్లో పదును లేదు. ఈ రోజున వయసు వచ్చిన వారు వారికి వారే అభ్యాసం చేసుకోవాలి, వారికి వారే నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు పెద్దవాడిని, సమాజంలో పెద్దవాడిని, కుటుంబంలో పెద్దవాడిని, లేదా నిన్ను ప్రాంతంలో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నాను, ఒక వయసు అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నాను కనుక నేను అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయంలో నాకు నేనే అభ్యాసం చేస్తాను. నేను 10 మందికి చెప్పే వ్యక్తిని కదా, ఎలా ఉన్నానో ఆలోచన చేయగలిగాను. అందుగురించి పౌలు గారు అంటున్న మాట కదా, నేను పిల్లవాడిలా ఉన్నప్పుడు పిల్లవాడిని తలంచాను, పిల్లవాడి వాళ్ళు మాట్లాడాను, కానీ పెద్దవాడిని అయ్యి పిల్లవాడిని చేష్టలన్నింటి కూడా మానివేశాను. కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రేమతో ఈరోజు మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే, మనము ఇప్పుడు ఒక వయసుకు వచ్చాం, ఒక దశకు వచ్చాం. ఈ దశలో బలమైన ఆహారం తినేవారిగా, బలమైన నిర్ణయాలు తీసుకునేవారిగా, బలమైన కార్యాలు చేసేవారిగా మనం ఉండాలని తెలియజేస్తూ, నిత్యము కూడా మనల్ని ఎదిగింపజేస్తున్న దేవుడు, మనల్ని దినదినము ఆయుషిస్తున్న దేవుడిని నిత్యము స్తుతించాలి, ఆయనకు లోపడి జీవించాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నమ్మిన వారు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధులైన తండ్రి, దయగల దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యేంతవరకు తను మీ సన్నిధి మీరు మాతో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభా. నిజమే ప్రభా తండ్రి, అయ్యా ఒక వయసు వచ్చినటువంటి వారు ఎలా ఉండాలి, వయసు వచ్చిన వారు ఏ విధంగా ప్రభా సమాజానికి మరి తన జవాబు చెప్పాలో కొన్ని మాటలు నాయన బైబిల్ గ్రంథాల నుంచి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట మా హృదయంలో నీరు కొట్టి ఫలభరితంగా మీరు మార్చడం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పెద్దవారిగా ఉండేటప్పటికి ప్రభా కొన్ని సందర్భాల్లో వరకు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారేమో, జ్ఞానము లేనటువంటి ఆలోచనలు ఉంటున్నారేమో. వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, మీరు మాట్లాడుతున్నారు, ఎవరికి జ్ఞానము కొద్దుగా ఉంటే వారు అడగండి, మీరు జ్ఞానం ఇస్తారన్నారు. దేవా, జ్ఞానము వారికి కలిగి ప్రభా కుటుంబాన్ని ఏ విధంగా పరిపాలించాలో, తనక దేవా స్నేహితులు, బంధువులు, సమాజాన్ని ఏ విధంగా పరిపాలించాలో తగినటువంటి కృప వారందరికీ మీరు అనుగ్రహించమని, మహిమ